ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్ సంబంధించినటువంటి అంశంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంకు సంబంధించినటువంటి బొమ్మ ఏదైతే పట్టాదారు పాస్బుక్లో ఉందో దాన్ని తొలగించాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి రైతు వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నంగా పట్టాదారు పాస్బుక్లో కూడా ఫోటోలు వచ్చాయనే విధంగా కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు. అయితే వాళ్ళతోనే మాట్లాడదాం, అసలు తొలగించాలా వద్దా అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. సరే చెప్పండి, గతంలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం ముద్రలు వీటి మీద ఉన్నాయి, ఎట్లా చూస్తున్నారు వాటిని? మా ఆస్తులకండి వాళ్ళు ఎప్పుడు తరతరాల నుంచి ఆస్తులు సంపాదించారు. ఆస్తులకి సీఎం గారు ముద్ర వేసుకోవటం మేము అనుకూలంగా మేము స్పందించట్లేదు, మేము వ్యతిరేకంగానే ఉన్నాం. మా ఆస్తులకి ఆయన బొమ్మ ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో స్పందన ఉంది. అంటే గతంలో మరి అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అప్పుడు ఎట్లా ఉండేవి మీ పాస్ పుస్తకాలు? గవర్నమెంట్ ముద్ర ఉండేది, సింపుల్ గవర్నమెంట్ ముద్ర ఉండేది, ఎవరిది ఉండేది కాదు. ఓన్లీ హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే ఉండేవి. హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లే ఉంటాయి, వాళ్ళ ఫోటో ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళ ఫోటో ఉండదు. లాగడ్ నుంచి ఏంటంటే మా తాత ముత్తాతల ఫోటోలే ఉంటాయి అన్నిట్లో. ఇప్పుడు ఇవాళ మేము సంపాదించుకునే కాదు, ఇవి లాగడ్ ఆస్తులు కదా. కొనుక్కుంటే ఇప్పుడు మా ఫోటోలు పడతాయి, మా ఫోటోలు పడతాయి. అంతేగాని ఆయన బొమ్మ వేసుకోవటం ఏంది, ఆయన ఫోటోలు వేసుకోవటం ఏంది మా ఫోటోల మీద? లాగడ ప్యాస్ పుస్తకాల మీద లేదుగా, గవర్నమెంట్ బొమ్మే ఉంది దాని మీద, గవర్నమెంట్ ముద్రే ఉంది. అదే కావాలి మాకు, ఇది మాకు అవసరంలా, క్యాన్సిల్ చేయాల్సిందే. కానీ గతంలో ఈ ముద్రలు ఇచ్చినప్పుడు మీకు ఈ పట్టాదారు పాస్బుక్ ఇచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఏంటి మా అని అనిపించిందా? అసలు మనకు చెప్పలేదుగా, మన దృష్టికి రాలేదుగా. మేము పొలాలు కొలుస్తున్నాం అన్నారు, కొలుచుకుంటున్నారు. వాళ్లే కొలుచుకుని వాళ్లే కొలుచుకుంటున్నారు, వాళ్లే రాళ్ళు పేర్లు రాసి రాళ్ళు వేసుకుంటున్నారు. మామూలు పిలవలేదు, వాళ్ళు మాకు చెప్పలేదు. తర్వాత ప్యాస్ పుస్తకాలు వచ్చి తెచ్చుకోవాలని చెప్పి మాకు ఇచ్చారు. అదే ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఏంటి మా ఆస్తులు ఇంకా వాళ్ళకి అయిపోయినాయా? మా ఆస్తులు ఏంది, మీరు రేటుపోయింది, మీ బొమ్మలు ఏటుపోయింది అని అప్పుడు అడిగాం, ఇప్పుడు అడుగుతున్నాం అదే మాట. అడిగితే అప్పుడు ఏమన్నారు? అప్పుడేం మాట్లాడాలి, మాకేం అధికారం లేదు, మేము ఇమ్మన్నారు ఇచ్చామన్నారు. ఇక్కడ అధికారులు అంటే నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము అసలు వెళ్ళలేదు. మేము అధికారుల దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళు ఇచ్చింది మాకు వాళ్ళే కదా. నాయకులు ఎవరు రాలే మా దగ్గరికి, మాకేం సమాధానం చెప్పాలి. కొలుచుకుంటున్నారు అన్నారు, సరే కొలుచుకోమన్నాం, మాకు చూపించమన్నాం. ఇవాటికి కూడా రాళ్ళు వేయలే, మా పొలంలో రాళ్ళు కూడా వేయలే. ఇవాటికి ఆ రోజు తీసేశారు, కొలతలు వేసారు, మేము రాళ్ళు వేస్తున్నామన్నారు, రాళ్ళు కూడా ఇలా. కొన్నిసార్లు వేసారు, కొన్నిసార్లు రాళ్ళు కూడా ఇలా. ఎక్కడే ఉన్నాయి. ఇప్పుడు మా చేను చూసినా కూడా అంతే ఉండాలి. ఇప్పుడు మాకు రాళ్ళు కూడా లేవు చేను చుట్టూ. కొన్ని చోట్ల అద్దురాళ్ల పైన కూడా ఫోటోలు వేశారు కదా, పేర్లు కూడా వేశారు. పేర్లు కూడా జగన్ పేరు ఉంది, ఫోటో కూడా ఉంది అటు మీద. మా సాలకాడైతే వేయలే ఇంకా. పూర్వీకులు సర్వే చేసినప్పుడు నామం బొమ్మ ఉండేది, ఇవాళ ఆయన బొమ్మ వేసుకున్నాడు. అది ఆయన అంటే భూమి అయిందా లేదా మాదే? అది ఆయన భూమి అయింది, మా భూమి ఎవరిది? ఆయన రాళ్ళు వేసేదేండి, ఆయన పేరు వేసేదేండి, ఆయన బొమ్మ వేసేది. ఇప్పుడు మా దాంట్లో ఆయన వేసే, ఇప్పుడు లాగడ గవర్నమెంట్ వేసుకున్నాం, మేమే సొంతంగా వేసుకుంటున్నాం లేసర రాళ్ళు. అది సాధ్యం కానీ ఆయన ఫోటో వేసి పేరు వేసి అయితే ఆయన తీసుకుంటాడు పొలం మాది. అది ఈ కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడతాం. ఎలా ఉందండి అది పరిస్థితి? మా భూమి ఇట్లా రీసర్వే జరిగింది సార్. మా నాన్నగారి పేరు మీద లంబు సాంబశివరావు అనే పేరు మీద ఉంది. ఆయన భూమి ఎకరం 62 సెంట్లు ల్యాండ్, అలాంటిది ఎకరం 50 సెంట్లు అని చెప్పించారు. ప్లస్ ఆ అద్దులు కూడా చెప్పకుండా ఎలా పడితే అలా రాళ్ళు వేసుకుంటూ వెళ్ళారు. అద్దులు పక్కన గవర్నమెంట్ వాగు ఉంది, వాగు భూమిని కూడా కొంతమంది వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులు వచ్చి ఈ వాగు మేము ఆక్రమించాం, ఈ వాగు కొలతలు కూడా మేము మాది ఇదంతా అని చెప్పి వాగును కూడా ఆక్రమించి పక్క చేయాలకి అట్లా అమ్ముకున్న ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇలా చేసిన కార్యక్రమం రీసర్వేలో ఎట్లా ఇచ్చారు? పుస్తకాలు ఇట్లా ఇచ్చారా? పుస్తకాలు అలాగే ఇచ్చారు. అద్దురాళ్ళు వేసింది ఎట్లా? అద్దురాళ్ళు అంటే చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడే వేసారు, వేసిన కాడ వేసారు. కొన్ని చోట్ల ఇలా, కొన్ని చోట్ల వేసిన కాడ ఎక్కడ పడితే అక్కడే వేసారు. అంటే ఇది కొలత, ఇది అద్దురాయి అని ఈ రైతుని పిలిచి అడిగిన ఒక గవర్నమెంట్ అధికారి లేడు, ఒక ఎంఆర్ఓ లేరు, ఒక ఈఆర్ఓ లేరు. వచ్చారు, వాళ్ళు ఇష్టమైన కాడ రాళ్ళు వేసుకుంటూ వెళ్ళారు పేజెంట్. అది ఎలా జరిగిద్ది? రైతులు మరి ఇప్పుడు మా భూమి ఇప్పుడు ఎకరం 62 సెంట్లు అన్నారు, మా 50 సెంట్లు అని చెబుతున్నారు. మరి మీకు కొనేటప్పుడు ఎకరం 2 సెంట్లు అని చూపించారు. మరి కింద వాగు ఉంటే వాగు అన్నారు, ఎవరు లేరన్నారు. అలాంటప్పుడు వాగును కూడా వేరే వాళ్ళు ఆక్రమణ చేయడం అంటే తప్పు కాదు గవర్నమెంట్ని. అవన్నీ అర్జీలు పెట్టినా పట్టించుకోవాలా అధికారులు. అదేమంటే అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని చెప్పుకుంటూ వచ్చారు. ఎంఆర్ఓకి అర్జీ పెట్టాము మేము కూడా. పెడితే ఎంఆర్ఓ గారు నా ఎదురు ఆక్రమణ తొలగించామని చెప్పారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు, కానీ ఒక్కటి చేసింది లేదు.
ఇలా సర్వే గురించి అడిగితే వస్తాం మేము చేస్తాం మీది అటు ఉంది ఇటు ఉంది అని చెప్పారు ఏరో చెప్పారు, పక్క చేలో జరిపారు. అదేమంటే గిట్ల మధ్య రైతులు ఇద్దరు మేము గొడవలు అయ్యి తనుకున్న కాడికి కూడా వెళ్ళి ఎస్ఐ కాడికి వెళ్ళి కానిస్టేబుల్కి వెళ్తే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు పెద్ద మనుషులుగా వాళ్ళ పేషెంట్ని తీసుకొచ్చి మాట్లాడించి మీరు వాళ్ళు చేసుకుంటారయ్యా మీరు మెలగకుండా ఉండండి వాళ్ళు వేసిపోతారని చెప్పారు. అంటే యువతల వాళ్ళు మెలగకుండా కూర్చో. ఈ అధికారాలు ప్రతిపక్షాలు ఇవన్నీ రైతుల్లో ఉండవు. నిజం చెప్పాలంటే పల్లెటూళ్ళలో ఏదో ఆ ఎలక్షన్ వరకు ఉండిద్ది, తర్వాత ఉండదు. కానీ అది కంటిన్యూ అయిందా? కంటిన్యూ అయింది. ఇప్పుడు వాళ్ళదే ఇప్పుడు అధికారం ఉండదు, లోగడ ఉంది. మాది చెంటాడు పోయినా ఇటు పోయినా కొలుచుకొని చేయాలని సరి చేసుకుంటాం, రాళ్ళు వేసుకుంటాం. ఇది ఆ పరిస్థితి లేదు ఇవాళ. వాళ్ళే కొలిచి మొత్తం వాళ్ళే వేయటం. మేము చెప్పిందే న్యాయం, మీరు మాట్లాడితే చెల్లదు. మాదంతా ఆన్లైన్ మొత్తం, ఇదే లైను. దాని కంప్యూటర్ ఆఫీసులో మాట్లాడతాం, ఈయన మాట్లాడతాం, చేయటం. చేసుకుంటే మీరు సరి చేసుకోండి, తర్వాత మీరు కాగితాలు పెట్టుకోండి, మేము ఇచ్చేది అంతే. మాకు ఉండదు ఇస్తే మీరు సరి చేసుకుంటే సరి చేసుకోండి. అంటే ఈ రైతులు గొడవ పడ్డారు. ఒక చెంటు భూమి ఎత్తున నాకు కావాలంటున్నాడు, చెంటు భూమి తగ్గితేనే ఇతను బాధపడుతున్నాడు. రైతుల మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసింది. ఈ పుస్తకాలు తొలగించేసి ఈ ఫోటోలు ఉండకుండా కొత్త చట్టం తీసుకొని రావడం, కొత్త పాస్బుక్లు ఇస్తామంటున్నారు. ఎలా ఉంది అది ఆ మాట? అది బాగుంటుందండి. మరి ఎవరి పేరుతో ఉందో పూర్వీకులకి ఎవరి పేరుతో ఉందో వాళ్ళ ద్వారా పాస్ పుస్తకాలు కూడా కరెక్ట్. అంతేగా ఏ నాయకులు ఫోటో వేయకూడదు. వాళ్ళు ఏమైనా స్కీమ్ పెడితే వాళ్ళు వేసుకోమనండి. మధ్యలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా, ఏదైతే టైటిల్ యాక్ట్ ఉందో అది కూడా తీసుకొస్తామన్నారు. అప్పుడు భయం వేసిందా? అమ్మో భూములు ఏమన్నా అయిపోతాయి? భయమేగా మరి. ఇది ఈ భూమి ఏంటి, మన భూమి ఏంటి, ఆళ్ళ పేరు ఉంటుంది, ఆళ్ళు తీసుకురావటం ఏంటి, ఈ బొమ్మ వేసుకుని ఫోటో ఇటు ఏంటి, బొమ్మ వేసుకుని ఫోటో ఇటు ఏంటి అని భయమేగా మాకు. పొలం మాదండి, ఈ పొలం ఫోటో మాది. ఫోటో ఉందండి, పాస్బుక్ పుస్తకం ఉందండి. ఈ ఫోటో ఉన్నప్పుడు ఎవరిదండి? మాది పేరు లోన పేరు ఉంది, ఫోటో ఉంది. ఈ దేశం మొత్తం మరి తాకట్టు పెట్టాలనుకున్నాడు. అది మాది ఎట్ట అయితే అసలు ఇప్పుడు మా తాకట్టు పెట్టాలనుకున్నాడు అండి. గవర్నమెంట్ ముద్ర ఉంది, దాని మీద ఫోటో మా ఫోటో లోపల ఉన్నాయి. మాదే అయిద్ది, అప్పుడు మాదే అయిద్ది. ఇది ఎట్ట అయిద్ది? కాదుగా. ఇప్పుడు మొత్తానికైతే మార్పులు వస్తున్నాయి, ఆనందంగా అనిపిస్తుందా? చాలా కాదండి, చాలా ఇబ్బంది లేకుండా ఎవరికోళ్ళు హాయిగా ఉండరు. ఇప్పుడు మాకు ఏం అవసరం. ఇప్పుడు మాకు ఒక ఆయన వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన చనిపోయాడండి. ఇప్పుడు 4 పార్టీలపై చూసి వచ్చారు, హాయిగా ఉండరు. మా గొడవ లేవు. ఆయన చేసిన గొడవ ఇది, సీఎం గారు చేసిన గొడవ. మా గొడవలు అంటూ లేవు. ఆయన చేసిన గొడవ మా ఆస్తులు పోతే మేమేం ఇబ్బంది పడ్డాం. మేము ఒకరికొకరు అమ్మేనుగా ఉంటామండి. పార్టీలు ఎన్నున్నా సరే ఇవాళ ఆయన నాయకుడే. మా నాయకులు మొత్తం పోయి చూసి వచ్చారు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళు మొత్తం ఆయన చూసి వచ్చాడు. ఆయన నాయకుడే, వైసీపీ నాయకుడే. అయినా కూడా పోయి చూసి వచ్చారు. మాకు గొడవ అంటూ లేవు. ఎవరికో సర్దుబాటు చేసుకుంటాం. ఏం చేసిన గొడవ మాకు? పార్టీ ఉంది కాబట్టి వాడు చేయాల్సి వచ్చింది చేస్తున్నారు. పార్టీ ప్రకారం చేయాల్సి చేస్తున్నారు, కానీ వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు. చేయాలని వాళ్ళకి లేదు. కాబట్టి పార్టీని పోషించాలని లెక్కలో ఉంటారు. భయపడ్డారండి ఇప్పుడు దాకా. ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ అందరూ ఇబ్బంది పడి బాధపడ్డాం. ఇప్పుడైతే ప్రశాంత వాతావరణం కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది ప్రధానంగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కానీ పట్టాదారు పాస్బుక్లో సీఎం బొమ్మను తొలగించడం అనేది మేమందరం ఆమోదిస్తున్నాము. తొలగించాలి. ఇప్పటి వరకు అసలు మాదా ప్రభుత్వం అందా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పాస్బుక్లో ఏదైతే పట్టాదారు పాస్బుక్లో ఓన్లీ గవర్నమెంట్ ఎంబలం మాత్రమే ఉండేది. ఇప్పుడు అలానే ఇచ్చి మా పేర్లతో పుస్తకాలు ఇవ్వాలనే విధంగా కూడా రైతులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇట్లాంటి మార్పులు స్వీకారం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఊర్లలో మొన్నటి వరకు ఉన్న గొడవలు, రైతుల మధ్య జరిగినటువంటి అనేక ఘర్షణలు అవన్నీ కూడా ఇప్పుడు ఉండవు. ప్రశాంతమైనటువంటి వాతావరణాలు కూడా కొనసాగుతున్నాయనే విధంగా కూడా ఇక్కడ రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, పత్తిపాడు నుంచి. For more videos like this, subscribe Big TV channel.